Now let us deal with multiple nodes. One node is complete, two node is complete, multiple node. So this is still current. First node is pointing to current. ఇక్కడ 20 ఉంది, 21 ఉంది, 23 ఉంది. ఇలా సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 24, 25. లాస్ట్ దాంట్లో నల్ ఉంటుంది. ఇదేమో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్, ఇక్కడేమో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్, ఇక్కడేమో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్, ఇక్కడేమో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఇప్పుడు చూడండి, వైల్ హెడ్ నోడ్ వచ్చింది మనకి. వైల్ కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. డిలీట్ చేయాల్సిన నోడ్ 24 అనుకుందాం, ఓకేనా? ఏజ్ అనేది 24. 24 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ ఏజ్. కరెంట్ ఇక్కడ ఉంది, నో 20 ఇది, ఇదేమో 24, కాబట్టి మ్యాచ్ కాలేదు, కాబట్టి ఎల్స్కి వచ్చేస్తుంది. ఎల్స్లో ఏం చేయాలి మనం? ఇది స్కిప్ అవుతుంది. కాకుండా ఏం చేయాలి? కరెంట్ను మూవ్ చేయాలి కదా నెక్స్ట్కి. మ్యాచ్ కాలేదు కాబట్టి లిఫ్ట్ నల్ కానంత వరకు ట్రావెల్స్ చేయాలి. ఇప్పుడు ఈ ఒక్క స్టేట్మెంట్ తోటి ఏమైంది? కరెంట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది. క్లియర్ ఎవ్రీబడి? సాత్విక ఫాలోయింగ్? ఎస్ సార్, ఎస్ సార్. వెరీ గుడ్. సో 21 మళ్ళీ పైనకి వెళ్ళాం. కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, ఎందుకంటే ఇట్స్ పాయింటింగ్ టు ఏ వ్యాలిడ్ అడ్రస్, వ్యాలిడ్ నోడ్. ఓకే, ఏజ్ 24, కరెంట్ డాట్ ఏజ్ 21, డిడ్ నాట్ మ్యాచ్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఫస్ట్ ఏం చేయాలి? ఇది ఎవాల్యుయేట్ చేయాలి ఎప్పుడైనా. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి? ఇది. దాన్ని తీసుకెళ్ళి కరెంట్లో పెడుతున్నాం కాబట్టి ఇలా ఇప్పుడు పాయింట్ చేస్తుంది. కరెంట్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ పైనకి వెళ్ళింది. కరెంట్ పాయింటింగ్ టు ఏ వ్యాలిడ్ నోడ్, నాట్ నల్. ఏజ్ 24, కరెంట్ డాట్ ఏజ్ 23, డిడ్ నాట్ మ్యాచ్. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. నౌ కరెంట్ డాట్ నెక్స్ట్. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. దీన్ని తీసుకెళ్ళి కరెంట్కి పాయింట్ చేస్తున్నాం, అంటే కరెంట్ అనేది ఇప్పుడు ఇక్కడికి పాయింట్ చేస్తుంది, ఇక్కడికి నుండి ఎగిరిపోయింది. నెక్స్ట్ కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఏజ్ ఈజ్ 24, కరెంట్ డాట్ ఏజ్ 24, మ్యాచ్ అయింది. వెరీ గుడ్. నౌ యూ విల్ సీ ద మ్యాజిక్. మీరు రాసిన కోడ్ పనికిరాదు ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ పైన మనం రాసిన కోడ్ పనికిరాదు. ఎలా చూద్దాం? ఓకే, కరెంట్ అనేది కరెక్ట్గా మనం డిలీట్ చేయాలనుకున్న నోడ్కి పాయింట్ చేస్తుంది. ఎవ్రీబడి బీ వెరీ అటెంటివ్. నోడ్ temp is equal to current. Okay, so temp is pointing to this. Now temp is also pointing to this, current is also pointing to this. Current is equals to current dot next. Okay, current dot next, address of the next node, address of the next node now is assigned to current. So now current is pointing to new node. This is gone. Very good. Delete temp. This node is deleted. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ ఎవరు పెడతారు? దిస్ లింక్ ఇస్ బ్రోకెన్ రైట్ నౌ. యు కిల్డ్ ద లింక్. ముందరి అన్ని ఆర్ఫన్స్ అయిపోయినాయి కదా, అర్థమవుతుందా? అంటే ఈ కోడ్ మోర్ దెన్ 2 ఉంటే పనికిరాదు. మరి అప్పుడు ఎలా? నౌ యూ టెల్ మీ హౌ. Sir, we can take previous variable. మీకు దీన్ని బట్టి ఏమర్థం కావాలి? మనం ఏదైనా సరే డిలీట్ చేయాలనుకున్న నోడ్ దగ్గర ఉండి దాన్ని డిలీట్ చేయలేము. దానికంటే ముందు పాయింటర్ ఎప్పుడు ఉండాలి మన దగ్గర. ఇది డిలీట్ చేయాల్సిన నోడ్ అయితే మనం ఇక్కడ ఉండే డిలీట్ చేయాలి దీన్ని. నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అది బాగుండింది ఎగ్జాంపుల్, యూనో రైట్. సో ఈ 10 strangers standing in queue. 10 strangers standing in queue. ఇప్పుడు ఏంటి? వీడి హెడ్ నోడ్, వీడికి ఓన్లీ వీడి పేరు మాత్రమే తెలుసు. అది కూడా వీడి దగ్గర ఒక చిట్టీలో ఉంది, వీడి పేరు ఏంటి అనేది డైరెక్ట్గా తెలియదు. సేమ్ వీడికి
వీడి పేరు మాత్రమే తెలుసు, అది కూడా ఒక చిట్టు మీద రాసింది. అలా ప్రతి ఒక్కరికి ఇలా రాసింది. వాడి దగ్గర ఒక స్టిక్కర్, ఒక టోకెన్ ఉంది, ఒక పేపర్ ఉంది, దాని మీద రాసింది వీడి పేరు ఏంటి అనేది. వీడికి ఎవరి పేరు తెలియదు కాబట్టి నల్ అని ఉంది. ఇప్పుడు వీడికి ఏదో ఫోన్ కాల్ వచ్చింది, వీడి మధ్యలోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ లింక్ అనేది బ్రేక్ అవ్వద్దు, స్టాండింగ్ క్యూ అనేది బ్రేక్ అవ్వద్దు. అప్పుడు ఏం కావాలి చెప్పండి పిల్లలు? వీడి దగ్గర వీడి ముందోడు ప్రీవియస్, వీడి దగ్గర వీడి పేరు ఉంది, కానీ వీడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వీడు వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి? వీడి దగ్గర ఉన్న పేపర్లో ఉన్న పేరు వీడికి ఇచ్చేసి వెళ్ళాలా? అవునా? అరే బాబు నేను వెళ్ళిపోతున్నా, నా పేరు నీ దగ్గర డిలీట్ చేసేసుకో, ఇగో నా దగ్గరున్న పేరు నీ దగ్గర పెట్టుకో. ఓకే పెట్టుకున్నాడు. అప్పుడు ఏమైంది? వీడు డైరెక్ట్గా వీడితో లింక్ అయిపోయింది, వీడు డిలీట్ అయిపోయింది. ఇస్ దట్ క్లియర్? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? యా బాబా. సో నౌ దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది హెడ్, మనకి ఫోర్త్ వర్డ్కి డిలీట్ చేయాలి. 1 2 3 4 డిలీట్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ దాని ముందు నోడ్ కావాలి కంపల్సరీ. తర్వాత ఏం కావాలి? వీడి దగ్గర ఉన్న అడ్రస్ కావాలి. నౌ యు సీ, ఇక్కడికి వచ్చేసి ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ ఏజ్ మ్యాచ్ అయింది వీడి దగ్గర. కానీ మనది ఎప్పుడు మనం ప్రీవియస్ దాన్ని ట్రాక్ పెట్టుకోవాలి. మరి ఇక్కడ ఎక్కడ పెట్టలేదు ప్రీవియస్ ట్రాక్, అవునా? 2 నోట్స్ ఉన్నంత వరకు పని అయింది, కానీ మోర్ దెన్ 2 ఉంటే ఈ లాజిక్ పనికి రాదు. సో వాట్ షుడ్ యూ డూ నౌ? యూ నీడ్ టు చెక్. అయితే 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు మనం. ఇది మూవ్ చేయకముందే ఇది ఏంటి, కరెంట్ డాట్ నెక్స్ట్ దాన్ని చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఓకే నేను ఆల్వేస్ ఐ చెక్. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం పిల్లలు? మనం డైరెక్ట్గా నోడ్ లోపలికి వెళ్ళి చెక్ చేసాం. అదే నేను ఇక్కడ ఉండి కరెంట్ ఇక్కడే ఉన్నప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా, కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ఏజ్ మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు నేను ఇక్కడే ఉంటాను స్టిల్. అప్పుడు డిలీట్ చేయొచ్చు కదా. ఓ ఇది నెక్స్ట్, ఇది మ్యాచ్ అయిందిరా బాబు, నాకు నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ ఇస్తే చాలు, దీన్ని డిలీట్ చేసేయచ్చు. అర్థం అవ్వలేదా? అదొక వే, నేను చెప్పేది ఇప్పుడు ఒక వే. ఏంటి? సరే ఇది ఒక లాజిక్ రాశారు కదా దీనికి, ఇది ఓన్లీ వర్క్స్ ఫర్ ఫస్ట్ 2 నోట్స్. అదైతే క్లారిటీ వచ్చింది మీకు. సో మళ్ళీ అది పక్కన పెట్టేసి వైల్ కరెంట్ రైట్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఫస్ట్ కంపేర్ చేయడము. ఇది ఫస్ట్ నోడ్కి, ఇది నల్ నోడ్కి, ఓకేనా? సో ఫస్ట్ నోడ్కి ఎలా హ్యాండిల్ చేయాలి? ఇఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్. అంటే ఏంటి? ఒకటే నోడ్ ఉంది ఫస్ట్దే, ఇది డేటా. కరెంట్ డాట్ ఇప్పుడు ఇక్కడ ఎంటీది కూడా అయితే, ఎంటీ దానికైతే ఇది హ్యాండిల్ అయిపోయింది కదా, ఎంటీ లిస్ట్. నౌ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అంటే ఫస్ట్ది ఒకటే నోడ్ ఉంటే నల్, ఇది కరెంట్. కరెంట్ డాట్ నెక్స్ట్ నల్ అంటే ఒకటే నోడ్ ఉన్నట్టు అర్థం, రైట్? సో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయి ఉండి, ఎట్ ద సేమ్ టైం ఇఫ్ మనకు మ్యాచ్ కూడా కావాలి కదా, ఏజ్ ఏజ్ ఇక్కడ మ్యాచ్ అవ్వకూడదు. if current dot next is equals to null, if current dot next is equals to null, null అయింది.
అయితే ఇది నల్ నల్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనం డిలీట్ చేయాలి అన్న డెసిషన్కి అయితే రాకూడదు. ఉమ్. సో ఫస్ట్ నోడ్ ఒకటి సపరేట్గా రాసిద్దాం. ఒక్క నిమిషం ఉండండి. వైల్ లూప్లోకి ఎంటర్ కాకుండా మనం ఏం చేయాలంటే జీరో ఎంటీ లిస్ట్ దానికి ఒక లాజిక్ రాద్దాము. సేమ్ నిన్న కూడా డిలీట్కి అలానే రాసాం, రైట్? ఇఫ్ నో వైల్ లూప్, ఓకే. ఇఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్, అంటే ఇది ఓన్లీ వన్ నోడ్ కేస్. అప్పుడు ఏం చేయాలి? సేమ్ మీరు పైన రాసింది, నోడ్ temp is equals to current is equals to current dot next. అంటే ఏమైంది? కరెంట్ అనేది ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇంకొక టెంప్ను డిక్లేర్ చేసుకున్నారు. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే నల్ అసైన్ అయిపోయింది. తర్వాత డిలీట్ టెంప్ తీసేశారు, క్లీన్. ఇది ఫస్ట్ ఒకటే నోడ్ ఉంటే హ్యాండిల్ చేస్తుంది. కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయి ఉంటాయి. ఇది కరెంట్ ఇక్కడ ఇది కరెంట్ ఈక్వల్స్ టు నల్ అయితే. సో రెండు కేసులు అటెండ్ అయిపోయింది. ఇప్పుడు వైల్ సింగిల్ నోడ్ కాదు, రెండు నోడ్స్ ఉన్నాయి. ఇది నల్, ఇది అడ్రస్, డేటా, డేటా, కరెంట్ నోడ్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయాక రిటర్న్ కొట్టాలి. డిలీట్ రిటర్న్ ఆల్సో. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ కంట్రోల్ కిందకి వెళ్ళిపోద్ది, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిటర్న్ అన్నాం, బాగానే ఉంది. ఇక్కడ రిటర్న్ టెంప్, రిటర్న్ కరెంట్. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ నల్, సో రిటర్న్ అయిపోద్ది. ఓకే. సో వైల్ ఇప్పుడు నెక్స్ట్ రెండు నోడ్స్ ఉన్నాయి. వైల్ కరెంట్ ఏం కండిషన్ పెట్టాలి? డాట్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఓకే, ఇక్కడ ఉన్నాం. నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటేనే లోపలికి రావాలి. అంటేనే లోపలికి వచ్చాం. సో లోపలికి వచ్చాక ఏం చేయాలి? కరెంట్ ఇక్కడే ఉంది ఇంకా, కానీ మనం దీంట్లో ఉన్న డేటా, రైట్, డేటాని చెక్ చేయాలి ఫస్ట్. ఇఫ్ కరెంట్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఏజ్, మ్యాచ్ అయ్యి మనకి ఇచ్చిన డేట్ ఇప్పుడు 20, ఇది 21. సో 20 అడిగాడు, 20 అడిగాడు, మ్యాచ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇదే కోడ్ మ్యాచ్ అయితే. సో నోడ్ మళ్ళీ టెంప్కి పెట్టుకొని టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్, కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అనగానే ఏమవుతుంది? కరెంట్ అనేది ఇక్కడ పాయింట్ అయింది, టెంప్ అనేది ఇక్కడ ఉంది ఈ స్టేట్మెంట్ తోటి. దెన్ డిలీట్ కరెంట్, డిలీట్ టెంప్, డిలీట్ అయిపోయింది. ఇది అయిపోయాక మీరు రిటర్న్ చేసుకోవచ్చు. రిటర్న్ రిటర్న్ కరెంట్.